ఎపిసోడ్ 8 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో న్యూ ఇయర్ ఈవ్ పార్టీకి ఆహ్వానించిన రామకృష్ణ గారి ఇంటిలో అతను గిరిని గమనిస్తూ ఉంటాడు. పద్మజతో అతను బాగానే ఉన్నాడు కదా అని డాక్టర్ రామకృష్ణ గిరితో మాట్లాడుతూ ఉండగా సడన్గా గిరి శేఖరంలా చేంజ్ అయ్యి పక్కనే ఉన్న ప్రసాద్తో మీ సరుకులు నైజీరియా నుంచి రావట్లేదని, నైజీరియాలో కూప్ జరగబోతుందని చెప్పి నేను సోమశేఖరం ఆత్మనని అన్నీ నాకు ముందే తెలుస్తాయని చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ కలిసి వచ్చి ఆ విషయం నిజమేనని పేపర్లో పడిందని పద్మజకి చెప్తారు. అదే విషయాన్ని హిమజకి చెప్పి విస్తుపోతుంది పద్మజ. అవన్నీ ట్రాష్ అని మనసులో అనుకుంటుంది హిమజ. డల్గా ఉన్న గిరిని హిమజ పలకరించగా నైజీరియా కూప్ వల్ల తన బిజినెస్కి లాస్ అని చెప్తాడు. కాఫీ ఇవ్వబోయిన శివయ్యతో తన అమ్మగారిని బాగా చూసుకున్నందుకు నీకు చాలా రుణపడి ఉంటానని శివయ్యతో చెప్పగా దాంతో బెదిరిన శివయ్య దెయ్యం దెయ్యం అని అరుస్తూ హాల్లోకి పరిగెడతాడు. డాక్టర్ రామకృష్ణ క్లినిక్లో గిరిని అన్ని రకాల టెస్టులు చేయగా అతను శారీరకంగా మానసికంగా బాగానే ఉన్నాడని చెప్తాడు. దానికి పద్మజ అతను సోమశేఖరంలా మారినప్పుడు కూడా ముందు ఉన్నట్టే ప్రవర్తించి తర్వాత అదృశ్యమవుతాడని చెప్తుంది. సాధారణంగా బలవంతపు చావు చచ్చిన వాళ్ళు, కోరికలు తీరని వాళ్ళు అలా అవుతూ ఉంటారని వింటుంటాం. సోమశేఖరం విషయంలో ఇవి రెండూ జరిగాయి. నువ్వు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుండు అన్నట్లు శేఖరం ఆఫీసులో విషయాలు కూడా సీరియస్గానే తీసుకునేవాడా? చాలా సీరియస్గా తీసుకునేవాడు. చాలా సిన్సియర్ వర్కర్. అయితే అతన్ని ఆఫీస్ విషయాల్లో ఎక్కువ ఎంగేజ్ చేస్తూ ఉండు. కొన్నాళ్ల తర్వాత మార్పు ఏమైనా ఉంటుందేమో చూద్దాం. ఏమిటో ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. నౌకర్లు ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారు. అంత ధైర్యవంతురాలివి నువ్వే అలా అంటే ఎలా? బీ బ్రేవ్, ఆమె భుజం తడుతూ అన్నాడు రామకృష్ణ. కారు డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తుంది పద్మజ. ఈ విషయం గురించి తను బాధపడుతూ ఉంటే బిజినెస్ గురించి బెంగపడుతున్నాడు గిరి. చాలా అప్సెట్ అవుతున్నాడు. తన దగ్గరున్న డబ్బు ఇస్తానంటే తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే మనిషి అంత ఉదాసీనంగా ఉంటే చూడలేకపోతుంది పద్మజ. ప్రకాష్ రావు గారితో చెప్పించిన ప్రయోజనం లేకపోయింది. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. పంజాబ్ సరిహద్దులో పోలీస్ ఆఫీసర్ల హత్య పెద్ద దుమారాన్నే లేపింది. కారణం హత్యకు ఉపయోగించిన ఆయుధాలు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసర్ 2-3 రోజుల్లో వస్తాడని తెలిసింది. రాత్రి ఆ విషయం గురించి శేఖరం ఆత్మ ప్రస్తావించింది. మళ్ళీ వస్తే డిస్కస్ చేయాలి. మళ్ళీ శేఖరం ఆత్మ రావాలని, అతనితో సంభాషించాలని కోరుకుంటుందేం మనసు. శేఖరం బతికి ఉండగా అంతర్లీనంగా ఉన్న ప్రేమ ఇప్పుడు బలపడుతోందా? తనకు తానే ఒక అర్థంగాని సమస్యగా మారుతోందా? ఏ రోజైనా, ఏ మాసమైనా అతడు వెళ్ళిన తర్వాతే తను వస్తుందని తెలియని సంధ్య సూర్యుడికి ప్రేమలేఖలు వ్రాసి ఎదురు చూసి గడ్డిపరకల మీద కన్నీటి బొట్లు వదిలి వెళ్ళిపోతుందట. పంజాబ్లోని ఫిరోజ్పూర్ సిటీ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది పోస్టాఫీస్. సూటులో ఉన్న ఒక సర్దార్జీ అరగంట నుంచి పోస్టాఫీస్లో కూర్చున్నాడు. తను బుక్ చేసిన ఢిల్లీ కాల్ కోసం. అతను చాలా టెన్షన్లో ఉన్నాడు. ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. చెక్పోస్ట్ నుంచి సేకరించిన సమాచారంతో అతని పరిశోధనకు ఒక క్లూ దొరికింది. తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో చెక్ చేస్తే తెలిసిన విషయం అతన్ని దిగ్భ్రాంతిలో ముంచింది. పంజాబ్లో ఆయుధాలు ఓపెన్గా సరఫరా చేయబడుతున్నాయి. మిలిటరీ ట్రక్కుల్లో కావలసిన ఆర్డర్ పేపర్లన్నీ సవ్యంగా ఉంటున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా అవన్నీ సంతకం చేస్తున్నది డిఫెన్స్ సెక్రటేరియట్లో ఒక లేడీ సెక్రటరీ. ప్రస్తుతం ఆ అధికారంలో ఉన్నది ఒక స్త్రీ మాత్రమే. ఆమె పద్మజ. తనే ఈ పనులన్నీ చేయిస్తోందా? సార్, ఢిల్లీ లైన్ పనిచేయడం లేదు,
వెయిట్ చేస్తారా అడిగాడు అటెండెంట్. క్యాన్సిల్ చేసి ఒక చిన్న టెలిగ్రామ్ ఇచ్చేసి బయటకు వచ్చేశాడు అతను. వెంటనే వెళితే రైలుంది, అందుకోవచ్చు. గబగబా పోస్టాఫీస్ మెట్లు దిగి చేతిలో బ్రీఫ్ కేస్తో రైల్వే స్టేషన్ ముందు ఆగి ఉన్న మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడో వ్యక్తి. వెనక మరొక అతను ఎక్కి కూర్చున్నాడు. రోడ్ క్రాస్ చేయబోతున్న సర్దార్జీ రెడ్ లైట్ వెలగడంతో ఆగాడు. మోటార్ సైకిల్ వచ్చి అతను పక్కగా ఆగింది. సిగ్నల్ ఇంకా రాలేదు. పివిలియన్ సీట్లో కూర్చున్న వ్యక్తి సైలెన్సర్ బిగించబడ్డ అత్యంత ఆధునికమైన గన్ తీశాడు సంచిలోంచి. సడన్గా తన ముఖం మీద తాకుతున్నట్లుగా ప్రత్యక్షమైన గన్ను చూసి ఏదో అనబోయాడు సర్దార్జీ. ఒక బుల్లెట్ అతని నోటి నుండి, మరొకటి అతని నుదుటి నుంచి దూసుకుపోయింది. హత్య జరిగింది అని పక్కవాళ్లు గమనించే లోపలే మోటార్ సైకిల్ ట్రాఫిక్లో కలిసిపోయింది. మనిషి ప్రవృత్తి చాలా చిత్రమైంది. ఒక మనిషి ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో ఒక్కోసారి బాగా పరిచయం ఉన్న వాళ్ళకైనా చెప్పటం చాలా కష్టం. ఒక్కొక్కరి గురించి ఎంతో ఉన్నతంగా ఊహించుకుంటాం, కానీ వాళ్ళు మనం అనుకున్న విధంగా ప్రవర్తించక మరో విధంగా ప్రవర్తిస్తుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. పార్కులో కూర్చుని ఇదే విషయాన్ని ఆలోచిస్తుంది హిమజ. తనకి బాగా ఊహ వచ్చేటప్పటికి అక్క హై స్కూల్లో చదువుతోంది. చదువుల్లో, ఆటల్లో ఎప్పుడూ ఫస్ట్ అని అందరూ ఆమెను మెచ్చుకుంటుంటే, పెద్ద అయితే నేను అక్కలాగే మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటుంటేది. ఎంత ఆర్థడాక్స్గా పెరిగినా అక్కయ్యలో ధైర్యం కూడా ఎక్కువే. బహుశా అది నాన్నగారితో ఎక్కువగా తిరుగుతున్నందువల్ల వచ్చింది కాబోలు. చిన్నప్పటి నుంచి అక్కంటే తనకెంతో ప్రేమ, అంత భయం కూడాను. ఎంత అభిమానమో అంత సాన్నిహిత్యం కూడా. అమ్మ పోయిన తర్వాత అక్క ఇంటికి అధికారిని అయ్యింది. అప్పట్లో అక్క మెలిగిన తీరు ఇప్పటికీ తన మనసులో నిలిచిపోయింది. నాన్నగారు ఎప్పుడైనా కాస్త దిగులుగా కనిపిస్తే అది ధైర్యం చెప్తుండేది. అలాంటిది ఈనాడు పెళ్ళైన 2 నెలలకే అక్కయ్యలో ఎంత మార్పు! పేలవంగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చునే అక్కను చూస్తుంటే మనసు కెలికినట్లవుతుంది. శేఖరాన్ని కాదని తను గిరిని చేసుకోవటం పెద్ద పొరపాటు. శేఖరం అంటే అక్కయ్యకు చాలా అభిమానము, ప్రేమను. గిరిలో ఎత్తి చూపడానికి ఏ లోపం లేదు, కానీ అతన్ని చేసుకున్నాక అక్కయ్య సుఖపడలేకపోతుందే అని తన బాధ, అంతే. సారీ హిమ, చాలాసేపు అయిందా వచ్చి పక్కన కూర్చుంటూ అన్నాడు సాగర్. ఇంత ఆలస్యమైందే, ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కోపం నటిస్తూ అంది. ఆఫీసులో అనుకోకుండా ఏదో పని వచ్చి పడింది. అయినా ఏమిటివాళ ఇంట్లో కాకుండా పార్కులో రొమాన్స్ కావాలనిపించిందా ఇక్కడికి రమ్మన్నావు? నీ మగబుద్ధి పానిచ్చుకున్నావు కాదు, ఎప్పుడూ అదే ధ్యాస. మగబుద్ధి అంటావే, మీ ఆడవాళ్ళకి ఆ ధ్యాస ఉండనట్లు. మొదట్లో ఇలాగే మాట్లాడతారు, తర్వాత మాకే గురువులై పాఠాలు చెప్తారు. అయినా తప్పేముంది చెప్పు? ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. మనం పార్కుల్లో రొమాన్స్ మొదలు పెట్టకపోతేనే ఆశ్చర్యం. లెక్చర్ బాగానే ఉంది కానీ నేను రమ్మన్నది అందుకు కాదు. మీ బావగారి మిస్టరీ గురించేనా? ఎంతైనా జర్నలిస్టువి, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ఒక ఆర్టికల్ వ్రాసేయి. ఫోటోలు కూడా జతపరిచావంటే బ్రహ్మాండమైన పబ్లిసిటీ. ఇండియాలో మొట్టమొదటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అరుణ్ శౌరితో పోటీగా లేడీ జర్నలిస్ట్ హిమజ అన్న హెడ్డింగ్తో వార్తలు వచ్చేస్తాయి. ఆపు బాబు నీ ఉపన్యాసం. ఇంతకీ నేను రమ్మన్నది ఇంట్లో విషయం మాట్లాడడానికి. అక్కడేమో ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది. అక్కయ్య దగ్గర నుంచి నౌకర్ల వరకు మాట్లాడేది శేఖరం దెయ్యం గురించే, ఆ మహిమల గురించే. తర్కానికి అందని ప్రతి విషయాన్ని మానవాతీత శక్తిగా నిర్ణయించడం ఆది నుండి మనిషిలో కనిపించే బలహీనత. ఆదిమానవుడు ఉరుములు మెరుపులకి అర్థం తెలియక అదేదో లీల అనుకుని పూజించడం మొదలుపెట్టాడు. ఈరోజు మానసిక వ్యాధికి మందులు తెలియక దానికి మరో పేరు పెడుతున్నారు. ఇంతకీ ఇంత ఘర్షణలోనూ మీ అక్కయ్య ఆఫీస్కి వెళ్ళడం మానలేదు కదూ? అడిగాడు సాగర్. లేదు, తన ఆఫీసులో డ్యూటీని ఎంత సీరియస్గా తీసుకుంటుందో నీకు తెలుసుగా. రెండిటి మధ్య నలిగిపోతుంది అంది బాధగా హిమజ.
నిజమే హిమ, ఈ పరిస్థితుల్లో మానసికంగా బలహీనమవడం సహజమే ఆమెకు. కాకపోతే కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందేమో అన్నదే పరిశీలించాలి. ఏమిటి సాగర్ నువ్వంటున్నది? సరిగ్గా చెప్పు. అక్కయ్య యాక్షన్ చేయడం ఏమిటి? ఉన్నమాటే అంటున్నాను హిమ. పంజాబ్లో దర్యాప్తు చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసరు కనుక్కున్న విషయం బట్టి అక్కడ ఆయుధాలను టెర్రరిస్టులకు అందించే ముఠాకి డిఫెన్స్ సెక్రటేరియట్లో పనిచేస్తున్న లేడీ సెక్రటరీకి సంబంధం ఉందని తెలిసింది. సాగర్, వాట్ డూ యూ మీన్ బై దట్? ఆర్ యూ సస్పెక్టింగ్ మై సిస్టర్? హౌ డేర్ యూ? కోపంగా అరిచింది హిమ. టేక్ ఇట్ ఈజీ హిమ, ఆవేశపడకుండా ఆలోచించు. ఇది సిబిఐ రిపోర్ట్, సీరియస్గా అన్నాడతను. ఇదంతా నీకెలా తెలుసు? అడిగింది అనుమానంగా. నేనొక సిబిఐ ఆఫీసర్ని హిమ. శేఖరం హత్య జరిగిన రోజున నీకు పూర్తి వివరాలు చెప్పలేదు. ఈ కేసు నాకు సంబంధించింది కాదు, కానీ నాకు మీ కుటుంబానికి మధ్య సంబంధం ఉన్నందువల్ల కొన్ని వివరాలు నాకు తెలుస్తున్నాయి. పంజాబ్లో ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసర్ నా స్నేహితుడు. అతను నాకు టెలిగ్రామ్ ఇచ్చి బయటకు రాగానే దారుణంగా నడి రోడ్డులో హత్య చేయబడ్డాడు. హిమజకి ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క షాక్లా అనిపించింది. శేఖరం సిబిఐ ఆఫీసర్ అన్నది ఆమెకు న్యూస్. ఆమె ఆ వార్త తాలూకు ప్రభావం నుంచి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. నమ్మలేకుండా ఉన్నాను సాగర్. అక్క అలాంటిది కాదు. తనలో ఎంత దైవభక్తి, దేశభక్తి ఉన్నాయో నాకు తెలుసు. అయినా తనకు అవసరం కూడా లేదు. గిరిధర్ వ్యాపారానికి మీ అక్క ఎంత పెట్టుబడి పెట్టింది మధ్య? అడిగాడు సాగర్. ఏమీ లేదు. ఎంత బ్రతిమాలినా అతడు డబ్బు తీసుకోవడం లేదని బాధపడుతుంది. అయితే నీకు అది తెలియదన్నమాట. ఈ మధ్య దాదాపు 10 లక్షలు అతను కొత్తగా పెట్టుబడి పెట్టాడు, తన భార్య దగ్గర తీసుకున్న డబ్బు అని చెప్పి నిర్ఘాంతపోయింది హిమజ. చూడు హిమ, మీ అక్క విషయం నేను చెప్పలేను, కానీ డబ్బు కోసం వెధవ పనులు చేసే వాళ్లలో చాలామంది, ముఖ్యంగా రాజకీయ నాయకులలో ఈ గుణం బాగా కనిపిస్తుంది. పైకి పెద్ద దైవభక్తుల్లా ఆర్భాటంగా పూజలు, దేవుడి కళ్యాణాలు చేయిస్తుంటారు. 2 విధాలుగా లాభం వాళ్ళకి. చుట్టూ సమాజానికి వాళ్ళు చాలా నీతిమంతులని, పాపభీతి కలవారని నమ్మకం కలుగుతుంది. రెండోది, తాము చేస్తున్న పాపాలకు దేవుణ్ణి ఒక భాగస్వామిగా చేసుకోవడంతో పాప పరిహారం అయిందని ఆత్మవంచన చేసుకుంటూ హాయిగా బతికేయచ్చు. సారీ హిమ, నిన్ను నొప్పించడం నా అభిమతం కాదు, కానీ ఒక బాధ్యత గల ఆఫీసర్గానే కాక నిన్ను ప్రేమించిన సాగర్గా కూడా నీకే విషయం చెప్పక తప్పడం లేదు. ఒకవేళ అక్కయ్యే నిజంగా అంత ద్రోహానికి తలపెడితే తనను పట్టివ్వడానికి సహాయం చేసే వాళ్లలో నేను మొదటిదాన్ని సాగర్. కానీ ఇంకా అక్కయ్య మీద అలాంటి అనుమానం కలగడం లేదు. నీ నమ్మకం నిజమైతే అంతకంటా కావలసిందేముంది హిమ? నీలో నాకు నచ్చే గుణం అదే. చాలామంది తన వాళ్ళు అనేటప్పటికీ వాళ్ళ తప్పుల్ని ప్రత్యక్షంగా చూసినా వాళ్ళనే సమర్థిస్తారు. శేఖరం హత్య జరిగిన రోజున నువ్వు నన్ను అనుమానించినా నాకు బాధ కలగలేదు. నీలో నిజాయితీని అర్థం చేసుకున్నాను. అందుకే ఇప్పుడు ఈ విషయం నీతో ధైర్యంగా చెప్పాను. ఇది మనసులో పెట్టుకొని నాతో సహకరిస్తే నా పరిశోధన సులభమవుతుంది. తప్పకుండా చేస్తాను సాగర్, ఐ ప్రామిస్ యూ. సాయంత్రం 5 గంటలవుతుంది. స్టెనోకి లెటర్స్ డిక్టేట్ చేస్తుంది పద్మజ. ఈ మధ్యన ఎక్కువగా సెలవు పెడుతుండడం వల్లే కాక సోమశేఖరం పని కూడా తనే చేయాల్సి రావడంతో చాలా పని మిగిలిపోతుంది. ఎంత సీరియస్గా పనిచేస్తున్నా ప్రతి క్షణం శేఖరంతో పాటు గిరి పదే పదే గుర్తుకు వస్తున్నారు. ఇది వరకు ఎవరైనా ఆఫీస్ డ్యూటీ మీద కాకుండా కుటుంబ విషయాలకు ప్రాధాన్యతనిస్తే చిరాకు పడేది పద్మజ. ఆఫీస్ పని ఇంట్లో చేసేవాళ్ళంటే మరింత చిరాకు. కానీ ఇప్పుడు ఆ 2 పనులు తనే చేస్తుంది. ఏదైనా తన దాకా వస్తే గాని తెలియదన్నది ఇప్పుడే అనుభవంలోకి వస్తుందామెకు. డిఫెన్స్ మినిస్టర్ ఫ్రాన్స్కు వెళ్తున్నాడు. వెంట వెళ్లే బృందంలో తను ఉంది. గిరిని వదిలి వెళ్ళడానికి మనసొప్పక రమ్మని బ్రతిమాలింది. అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. ప్యారిస్ వెళ్లే లోపున మిగిలిపోయిన పనంతా పూర్తి చేయాలని
దీక్షగా కూర్చుంది ఇవాళ. ఫోన్ రింగ్ అయింది. హలో అంది రిసీవర్ తీసి విసుగ్గా. పద్మ, నేను అన్నాడు గిరి అటువైపు నుంచి. ఆ అంది కంఠంలో విసుగును తగ్గించుకుని. పని మీద ఉన్నావా? స్టెనోని కాస్త ఆగమని సైగ చేస్తూ అంది. ఎవరైనా ఉన్నారా ఏమిటి పక్కన అడిగాడు. ఊ అంది మళ్ళీ. డిస్టర్బ్ చేస్తున్నానా? లేదు. అచ్చులా అడిగాడు గిరి. అచ్చులా అంటే అడిగింది అర్థం కాక. అంటే పక్కన ఎవరో ఉన్నారని అర్థం. అప్పుడు ఫోన్కి అవతల ఉన్న ప్రియమైన వాళ్ళకి సమాధానాలు ఆ ఆ ఊ ఊ అని అచ్చుల్లోనే ఇవ్వడం జరుగుతున్నదన్నమాట. ఓ నవ్వింది పద్మజ. అదే అచ్చంటే అన్నాడు గిరి. మనసులో టెన్షన్ అంతా తీసేసినట్లు ఉత్సాహంతో నవ్వింది పద్మ. ఇంతకు ఫోన్ చేసిన కారణం అడిగింది. ఏం లేదు, ఫస్ట్ షోకి టికెట్లు తీసుకున్నాను, బయలుదేరుతావేమో అని. పిక్చరా? ఎదురుగా బల్ల మీద ఫైల్స్ వైపు చూస్తూ దిగులుగా అంది. నీకు పని మరీ ఎక్కువగా ఉంటే చెప్పు, క్యాన్సిల్ చేసేస్తాను. అబ్బే పర్వాలేదులే, వచ్చేస్తాను. రాత్రి కాసేపు కూర్చుని చేసుకుంటానులే. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త వ్యాపారంలో పడి కాస్త హుషారుగా ఉంటున్నాడు గిరి. అతన్ని నిరాశపరచడం ఇష్టం లేదు ఆమెకు.